అని సందీప్ రెడ్డి వంగ గారు అసలు కేర్ చేస్తారంటారా? ఆల్రెడీ ఒక మూవీ తీసారా, ఆ మూవీ పేరు స్పిరిటా? ఇలాగే చాలా మూవీస్ ఉన్నాయి మరి స్పిరిట్ అనే పేరుతో. మూల గ్రామం నుంచి నరసమ్మ ఆవిడొచ్చి స్పిరిట్ మూవీ పైన కేసు వేయడానికి ప్లాన్ చేస్తున్నారా అంటే బ్యాక్గ్రౌండ్ లో పెద్దవారి హస్తాలు ఉన్నాయని క్లియర్ గా అర్థమవుతుంది. స్పిరిట్ మూవీని పైకి లేపడం అని కాదు కానీ అక్కడ ఉన్నది ఎవరు? సందీప్ రెడ్డి వంగ. ఆయన్ని ఢీ కొట్టడం అంటే మామూలు విషయం కాదు, గెలికితే ఊరుకోడు కదా. నరసమ్మ టీ సిరీస్ పైన కేసు వేయాలని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దాని గురించి డీటెయిల్గా ఇందులో మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే భయ్యా, అండ్ మీరు తమ్నైల్ పైన చూశారు, అదే టాపిక్ డీటెయిల్గా క్లియర్గా క్లారిటీగా మాట్లాడుకుందాం. అండ్ ఈ మధ్యకాలంలో ఏదేమైనా ఒక మంచి ట్రెండింగ్ ఉన్న మూవీ, మంచి ప్రమోషన్స్తో, మంచి పేరు ఉన్న డైరెక్టర్, పేరున్న హీరో మూవీస్ చేయడం, అండ్ దానికి సంబంధించి కొంతమంది బయట నుంచి వచ్చేసి ఈ సినిమా ఆల్రెడీ మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అండ్ మా మ్యూజిక్ ఈ సినిమాలో వాడారు, చాలా రకరకాలుగా వాళ్ళ టాప్ మోస్ట్ మూవీ పైన కేసులు పెట్టడం, ఆ కేసుల వైజ్గా వాళ్ళు కొంత డబ్బు సంపాదించడం అనేది రెగ్యులర్గా చూస్తున్నాం. అంటే ఈ పాయింట్, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పాయింట్ దానికి సంబంధించింది అనేది కాదు, బట్ ఇలాంటి ఇన్సిడెంట్లు మనం బేసిక్గా చూస్తూ ఉన్నాం. సో ఈరోజు ఈ ఎవరైతే నరసమ్మ, అండ్ ఈవిడ కూడా ప్రకాశం జిల్లాకి సంబంధించిన వ్యక్తి. సో ఆవిడే ఆల్రెడీ ఒక మూవీ చేశారు. ఆ మూవీ చేసి దాదాపు మేబీ ఒక 10 years అవుతుందేమో. వాళ్ళ బాబు కూడా మూవీలో లీడ్ క్యారెక్టర్, అంటే హీరో క్యారెక్టర్ చేసిన వాళ్ళ అబ్బాయి కూడా చనిపోయారు. అండ్ దాదాపు 80 లక్షలు పెట్టి మంచి కాస్టింగ్, అంటే సినిమాలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంక్లూడింగ్ మన రవి బాబు గారు కూడా ఉన్నారు. సో వాళ్ళు కానీ, అండ్ పోస్టర్ లాంచింగ్ కూడా సుమన్ గారితో చేయించారు అది. సో అంటే మినిమం బడ్జెట్ దాదాపు ₹1,00,00,000 దాకా ఇన్వెస్ట్, పొలాలు ఆస్తులు అన్నీ అమ్ముకొని వాళ్ళ సినిమా తీసామని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్లో బాగా వైరల్ అవుతుంది. ప్రతి ఒక్క మీడియా ఛానల్లో సందీప్ రెడ్డి వంగ గారిని బేస్ చేసుకొని అండ్ స్పిరిట్ మూవీ పైన కేసు వేయాలి అని చెప్పేసి చాలా చాలా అంటే చాలా ట్రెండింగ్ న్యూస్ అయితే నడుస్తుంది. సో దాని గురించి డీటెయిల్గా క్లియర్గా క్లారిటీగా మాట్లాడుకున్నాం. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, స్పిరిట్ మూవీ అనేది ఈ మధ్య కాలంలో మొదలైంది కాదు కదా, దాదాపు 1 year 1.5 year అనుకుంటా నాకు తెలిసి. అంటే అంతకుముందు మేబీ ఇంకొక 2 years నుంచి స్పిరిట్ మూవీ గురించి టాక్ నడుస్తూ ఉంది. ఆల్రెడీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే దాదాపు 6 months ఏమో అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో దాదాపు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో రిలీజ్ అనమాట. ఆల్రెడీ మూవీ స్టార్ట్ అయిపోయి 1.5 year అవుతుంది, నెక్స్ట్ ఇయర్లో మూవీ రిలీజ్. ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు స్పిరిట్ మూవీ పైన కేసు వేయడానికి వచ్చారు ముందుకి. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు అనేది నా క్వశ్చన్. సెకండ్, వీళ్ళు సినిమా పైన కేసు వేసారా అంటే సినిమా పైన కాదు, లైక్ ఒక కథ, ఒక మ్యూజిక్, లేకపోతే మా స్టోరీ కాపీ కొట్టారు, ఇలాంటివి కాదు. స్పిరిట్ అనేది ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్ మాది, మేము ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. మరి మా ఆస్తులు అవన్నీ అమ్మి మేము తీసాం కదా సినిమా. సో దాని దిశగా వీళ్ళు స్పిరిట్ అనే ఒక టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్ మీద కేసు అయితే వేయడం జరిగింది. అంటే కేసు అంటే లైక్ ఇంకా కేసు అవ్వలేదు, కేసు పెట్టి వీళ్ళు ఎంత దూరమైనా మేము వెళ్తాము, సో ఖచ్చితంగా మాకు న్యాయం కావాలి అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే సోషల్ మీడియా ఉందో, ఏదైతే న్యూస్ ఛానల్స్ ఉన్నాయో దాంట్లో వీళ్ళు ప్రచారం అనేది చేస్తున్నారు. అంటే నేను చెప్పాను కదా, ఒక క్వశ్చన్ ఉంది నాకు, అదేంట్రా అంటే వీళ్ళు మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేశారు? ఆల్రెడీ స్పిరిట్ మూవీ స్టార్ట్ అయింది ఇప్పుడు కాదు, దాదాపు 2 years అవుతుంది. అప్పటి నుంచి అనుకున్నప్పుడు మరి అప్పుడు రావచ్చు కదా. ఇంకొకటి, స్పిరిట్ మూవీ టైటిల్ అనేది వీళ్ళది ఒక్కరిది కాదు భయ్య. ఆల్రెడీ హాలీవుడ్ మూవీస్లో 2 movies ఉన్నాయి సేమ్ టైటిల్ స్పిరిట్ అనేసి. మన తెలుగులో కూడా ఆల్రెడీ ఏదో ఒక ఇండిపెండెంట్ ఫిలిం అనుకుంటాను, ఒక చిన్న సినిమా వచ్చింది స్పిరిట్ అని. మరి వీళ్ళు పెట్టిన స్పిరిట్ ఏంటంటే ఇంగ్లీష్లోనే ఉంది, స్పిరిట్ అనేసి ఇంగ్లీష్లోనే ఉంది ఆ టైటిల్. సో చాలా పెద్ద సినిమా, కాస్టింగ్ కూడా చాలా పెద్దవాళ్ళే చేశారు దాన్ని. మరి వీళ్ళకి బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా ఉండి రెచ్చగొడుతున్నారో వెళ్ళండి, ఖచ్చితంగా మీకు ఎంతో కొంత అంటే రికవర్ అవుతుంది అమౌంట్, అదేమన్నా అనుకొని చేస్తున్నారో ఏంటో తెలియట్లేదు. కానీ వీళ్ళు ప్రాపర్గా చాలా బలంగా ఖచ్చితంగా
మేము కేసు పెట్టాలి, కేసు ఎందుకంటే ఇన్స్టా చూశాను, యూట్యూబ్ చూశాను, ఫేస్బుక్ చూశాను, ఎక్కడ చూసినా ఇందులో ఇద్దరు అనమాట, భార్యాభర్తలు ఇద్దరు, వాళ్ళు చాలా పకడ్బందీగా స్ట్రాంగ్గా కూర్చున్నారు. ఖచ్చితంగా స్పిరిట్ మూవీ పైన కేసు పెట్టాలి, పెట్టి ఏదైతే మా మూవీ టైటిల్ వాళ్ళు కాపీ కొట్టారో, అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్లోనే ఉంది కదా, సారీ కొంచెం కోల్డ్ చేసింది, అండ్ ఇంగ్లీష్లోనే స్పిరిట్ మూవీ టైటిల్ ఉంది, అండ్ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించింది కూడా ఇంగ్లీష్లోనే ఉంది. మేబీ తెలుగులో ఉంటే వాళ్ళది ఏమన్నా చేయలేకపోయేవారేమో, ఎందుకంటే ఆల్రెడీ తెలుగులో ఉంది కదా, వేరే మన తెలుగులోనే ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ అని చెప్పాను కదా, అది కూడా ఆల్రెడీ తెలుగులో ఉంది. సో దాని దిశగా వీళ్ళు ఏమన్నా ప్లాన్ చేయలేకపోతున్నారా అని అనిపించింది. అంటే ఇంగ్లీష్లోనే ఉంది కదా, మనం ఈజీగా కేసు వేయొచ్చు అనేలాంటి ప్లాన్స్ ఏమైనా చేశారో ఏంటో తెలియట్లేదు. కానీ మరి వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా ఉండి రెచ్చగొడుతున్నారో ఏంటో కూడా అర్థం కావట్లేదు. కానీ వీళ్ళు పెట్టుకోక ఎవరితో పెట్టుకున్నారంటే సందీప్ రెడ్డి వంగ గారితో పెట్టుకున్నారు. అండ్ వీళ్ళు కేసు వేసేది కూడా ఎవరిపైన, ఇప్పుడు టీ సిరీస్, ఇప్పుడు స్పిరిట్ మూవీకి మెంబర్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఎవరు, టీ సిరీస్. అండ్ అంటే సందీప్ రెడ్డి వంగ గారు ఉన్నారు, ఎక్సెట్రా ఒకవేళ వేరే వాళ్ళ ప్రొడ్యూసర్స్ ఉన్నా కూడా వీళ్ళు కేసు వేయాల్సి ఉంది టీ సిరీస్ మీద. అండ్ టీ సిరీస్ మీదనే కేసు వేస్తామని కూడా వీళ్ళే మాట్లాడుతున్నారు. సో నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. అంటే ఇది ఏదో తప్పుడు వేలో వెళ్ళేలా అనిపిస్తుంది. మరి చూడాలి ఫైనల్గా జడ్జిమెంట్ ఏమొస్తుంది, మరి వీళ్ళు ఎంతవరకు తీసుకెళ్తారు దీన్ని అని చెప్పేసి. ఒక విధంగా చూస్తే కేసు వేయడానికి కూడా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే బిఫోర్ ఉన్న వాళ్ళు ఎవరన్నా వచ్చి కేసు వేసినా కూడా వీళ్ళు అంటే ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసి డిస్కషన్స్ చేసి వీళ్ళు ప్రాపర్గా ఒక సెట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కూర్చొని మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే సేమ్ టైటిల్ కాబట్టి. మరి టైటిల్ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మరి స్పిరిట్ మూవీ తోటి ఉన్నాయి అని మనం చెప్పారా లేదో తెలియట్లేదు. అండ్ వీళ్ళు కింద క్యాప్షన్ ఏదైనా పెట్టినా కూడా అయిపోయింది అది, వాళ్ళ దానికి మరి క్యాప్షన్ ఉందో లేదో కూడా తెలియదు. మిగతా ఇంగ్లీష్ హాలీవుడ్ మూవీస్ అన్నాను కదా, వాటికి క్యాప్షన్ ఉంది. సో అందుకేమన్నా వాళ్ళు సైలెంట్గా ఉన్నారో ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఏదేమైనా కూడా వీళ్ళు సందీప్ రెడ్డి వంగ గారిని టచ్ చేయడం అనేది కొంచెం అంటే ఏమంటారు రిస్క్, అది 100% రిస్క్. ఎందుకంటే ఆయన డేరింగ్ డాష్ పర్సన్. ఇంకోటి ఏంటంటే ఆయన కాల్ రికార్డు ఏదైతే స్పిరిట్ మూవీ టైటిల్ కేసు గురించి ఏదైతే ఉందో దాంతో కొంత డిస్కషన్ కూడా చేశారనమాట. కాల్ డిస్కషన్ కూడా ఉంది సందీప్ రెడ్డి వంగ గారు. లైక్ మరి అది ఏతో క్రియేట్ చేశారో ఏంటో పర్టికులర్ క్లారిటీ అయితే లేదు, కానీ ఆ డిస్కషన్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి భయ్యా, మీరు ఒకసారి వెళ్ళి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంట్రా అంటే వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెస్ట్. ఎందుకంటే అంటే ఆయన ఏదో చేసేస్తారని కాదు, కానీ ఎందుకంటే అక్కడ ఉంది చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్. వీళ్ళు ఎంత దూరం ఆమె ఏమంటుందంటే నరసమ్మ అనే ఆమె, నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఇక్కడ కాకపోతే వేరే దగ్గరికి వెళ్తా, అక్కడ కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్తా అంటది. ఎక్కడికి వెళ్ళినా కూడా మేనేజ్ చేయాలనుకుంటే ఎలాగైనా మేనేజ్ చేయొచ్చు. సో ఒకవేళ వీళ్ళు ఆ ప్లానింగ్తో ఉండి వీళ్ళని బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా ఉండి రెచ్చగొడుతున్నారా ఇండస్ట్రీ తరపు నుంచి అండ్ స్పిరిట్ మూవీ పైన, ఎందుకంటే పెద్ద మూవీ కదా, దానిపైన ఉండే వాళ్ళకు కూడా కొంచెం క్లాషెస్ ఉంటాయి. సో ఎలాగైనా కొంచెం ఆపాలి చేయాలి అని చెప్పేసి. ఏం లేదు, సందీప్ రెడ్డి వంగ గారు ఆయన తలుచుకుంటే సింపుల్గా కింద ఏదైనా క్యాప్షన్ పెట్టేశారనుకోండి, కథం దుకాణం బంద్, ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. టైటిల్ రిజిస్ట్రేషన్ ఎంత ఉంటుందండి మళ్ళీ, అది కాక పెద్ద సినిమాలు. సో వీళ్ళు ఎంత కష్టపడి ఏం చేసినా నాకైతే ఎందుకో కొంచెం ట్రాక్ తప్పేలా అనిపిస్తుంది. సో మీరేమంటారు కింద కామెంట్ చేయండి. అండ్ వీళ్ళు కేసు పెట్టడం కరెక్టే అంటారా, లేకపోతే ఇన్ని మూవీస్ ఉన్నాయి కదా మరి వీళ్ళే ఎందుకు వచ్చి కేసు పెడుతున్నారు, ఖచ్చితంగా దీని వెనకాల ఇండస్ట్రీలో ఎవరైనా హస్తం ఉందని అంటారా, లేకపోతే కావాలనే టార్గెట్ చేసి చేస్తున్నారా, ఇదంతా కూడా వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేసి మీరేమనుకుంటున్నారు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ టాపిక్లో కూడా మీరేమనుకుంటున్నారు. నాకైతే ఇది కరెక్ట్ వే కాదనిపిస్తుంది. అంటే వీళ్ళు చేయడం, నరసమ్మ వాళ్ళు చేయడం, ఎందుకంటే వాళ్ళ బాబు మీద ఇన్వెస్ట్ చేశారు, తను కూడా ఏదో పాము కాటుకు ఏదో చనిపోయారని చెప్తున్నారు ఆవిడ. సో ఏదేమైనా కొంచెం ట్రాక్ తప్పేలా ఉంది, వాళ్ళు కొంచెం రాంగ్ ట్రాక్లో ఉన్నారని నాకైతే అనిపిస్తుంది భయ్య. సో మీరేమంటారు కింద కామెంట్ చేయండి. అండ్ స్పిరిట్ మూవీ అప్డేట్కి వస్తే మాత్రం చాలా స్పీడప్ చేశారు షూట్ కూడా. అతి త్వరలో చాలా తొందరగా స్పిరిట్ మూవీ మన ముందుకు రాబోతుంది. సో ఇది గైస్ ఇవాళ అప్డేట్ వీడియో. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ స్పిరిట్ మూవీ పైన కేసు వర్కౌట్ అవుతుందా లేదా, అంటే ఆ టైటిల్ పైన పెట్టిన కేసు, అది కూడా కింద కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కన వస్తున్న గంట పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.